హలో సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. సో ఇది వీక్లీ వ్లాగ్ కాదు, జస్ట్ ఆ ఫంక్షన్ వ్లాగ్ ఒక్కరోజే చూపిద్దాం అనుకుంటుండే. సో మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినాము. ఇంకా సామాన్ అంతా తీసుకొని పైకి వెళ్ళిపోతాము. ఇవాళ ఈవినింగ్ 5:30 వరకు హాల్లో ఉండాలన్నది ప్లాన్. వేరే వాళ్ళు ఎవ్వరు రాకముందే మేము వెళ్ళి పిక్చర్స్ అవన్నీ తీసుకోవాలి అని అనుకుంటుండే. సో అది ఎంతవరకు అవుతుందో చూడాలి. మేము యూజువల్లీ లాస్ట్ మూమెంట్లో చాలా లేట్ చేసే రకాలం అనమాట. బట్ 3:30కి నేను హెయిర్ స్టైలిస్ట్ని బుక్ చేసిన. బట్ ఐ థింక్ షీల్ కమ్ ఎట్ 4. సో దానికన్నా ముందే ఐ వాంట్ టు బి రెడీ విత్ మేకప్. సో షీల్ డూ మై హెయిర్ అండ్ సారీ అండ్ నేను వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలని. బట్ చక్రి ఎంత లేట్ చేస్తాడో నాకు తెలీదు. వీ హ్యావ్ టు వాచ్. ముందు పెట్టి స్ట్రేట్ వీ హ్యావ్ టు వాచ్ ఎంత లేట్ చేస్తాడో. చక్రి హెయిర్ వాష్కి వెళ్దాం అనుకుంటున్నాడు. అదే చూడాలి ఇంకా ఏమవుతుందని. స్ట్రేట్ పెట్టేస్తావా? ఇక్కడెక్కడ పెడదాం మరి? మాకు ఎవరో కింద బండి పెట్టారు, డాడీ వాళ్ళు లేరు అనుకుంటా. ఓకే వెయిట్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ గోయింగ్ అప్. గైస్ మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఎవరు లేరు ఇక్కడ, ఇల్లంతా ఖాళీ ఉంది. సో మేమే వాళ్ళు ఏదో వర్క్ పైన బయటకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అంటే ఏదో పని మీద వెళ్ళినామని చెప్తుంది. సో ఓకే ఫైన్, వచ్చినాము. ఫుడ్ అంతా రెడీ ఉంది, సో తినాలి. చక్రి ప్లాన్ ప్రకారం ఇప్పుడు 1:45 అవుతుంది. 4:45 వరకు వెళ్ళిపోదామని అన్నాడు. చూద్దాం ఎంత లేట్ చేస్తాడు అన్నది. ఓకే లెట్స్ ఈట్ ఫస్ట్. హలో, సో నేను రెడీ, తలస్నానం చేసినాను. నా జుట్టు ఘోరంగా కుడుతుంది. సో నేను ఎక్కువ ఓవర్ యాక్షన్ ఏం చేయకుండా, బ్రేడ్స్ అవి ఇవి కాకుండా జస్ట్ కొంచెం లైట్గా స్టైల్ చేయించుకొని వదిలేస్తా అని చెప్పిన. ఎందుకంటే ఎక్కువ దీన్ని ఏం చేసినా సరే ఇంకా ఘోరంగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో మా మమ్మీ వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళిరు అని అనుకున్నాను కదా. వచ్చే వాళ్ళందరికీ బ్లౌజ్ పీసులు పెడతా అని కూర్చుంది మా మమ్మీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో. నేనేమో ఎందుకు మమ్మీ అనవసరంగా అన్నట్టుండే, కానీ మా మమ్మీ ఊకోదు, ఆమెకు మనసు ఒప్పదు. సో పెడుతుంది. అండ్ ఇంకా మా బుడ్డి హాయ్ బుడ్డి. ఇంకోటి తెద్దాం అనుకున్నా నేను. చక్రి చేసిండా మంచిగా నీకు? ఓకే, వీడు హెయిర్ సెట్ చేయించుకోవడానికి వెళ్ళిండు కానీ నాకు ఏం మంచిగా సెట్ చేసినట్టు అనిపించట్లేదు. జరుగు. ఇది ఏంద్రా ఇది ఇట్లా? నా చీర చూపిస్తాం మీకు, వాడు తెచ్చిస్తున్నాడు. ఒక నిమిషం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద సారీ. ఇది కొంచెం, ఇది యాక్చువల్లీ గోల్డ్లా ఉంది కానీ యాక్చువల్ అయితే గ్రీనిష్ కలర్ అనమాట. ఇట్లా బార్డర్లో పిస్తా గ్రీన్ వచ్చింది కదా ఈ చీర. అండ్ this is the blouse as usual. నా ఇది జ్యువెలరీ ఏం వేసుకుంటున్నా అన్నది వెయిట్ చేయండి. ఫస్ట్ ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ. ఐల్ గెట్ రెడీ అండ్ గెట్ బ్యాక్ టు యూ. హలో, సో నా మేకప్ అయిపోయింది. జ్యువెలరీ అండ్ ఆల్ వేసుకోవాలి. ఐఎమ్ థింకింగ్ తర్వాత హెయిర్ స్టైలిస్ట్ వచ్చి వెళ్ళిన తర్వాత వేసుకుందాము అని అనుకుంటుండే. సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ లుకింగ్ అట్ ద మూమెంట్. హౌ డిడ్ యూ లైక్ ఇట్? బాగుందా చూడండి, చెప్పండి. ముక్కు పుల్ల పెట్టుకుంటే సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. పొడు డబ్బా, దీంట్లోనే డబ్బా ఉంటుంది చూడు, మంచం పైననే. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అక్కడే ఉంటుంది. కొంచెం చూడు, ఫోన్ అక్కడ పెట్టేసి మెత్తలు అటు ఇటు అని చూడు. సైడ్కి ఉంటుంది, ఇట్లా సైడ్కి, నా సైడ్ అటు సైడ్. ఒక్క పని చెప్పినామనుకో చక్రికి, అది మాత్రం అవ్వదబ్బా. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. అండ్ నేను నా దగ్గర రెడీయా? వాడు జుట్టు ఏమని చేయించినా మొత్తం పాడైపోయింది చూడు వాడు జుట్టు. కొట్టమని చెప్పొద్దా నువ్వు? ఒక్కసారికి ఏం కాదు, నేను కొట్టనా? వాడు బొందా ఎవడాడు చెప్పినాడు హెయిర్ స్ప్రే అయిపోతుంది అని చెప్పినట్టున్నాడు, చెత్త విధవ. ఓకే, నేను ఈ ఇయర్ లోప్ సపోర్ట్ ప్యాచెస్ తీసుకొచ్చిన అనమాట. నేను నా గుత్త పూసలు వేసుకుంటున్నా. సో దాని కమ్మలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి బరువు. సో అందుకే ఇవి తెప్పించిన. నాకు ఈ దగ్గర ఇట్లాంటివి ఇంట్లో ఉండాలి, బట్ అవిటికి ఇట్లా బాక్స్ లాగా రాలేదు కాబట్టి అవి ఎక్కడ పోతే అర్థం కాదు నాకు. పింపుల్. ఓకే, సో ఇయర్ లోప్
ప్యాచెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి ఇక్కడ బ్లింకిట్లో అవైలబుల్ ఉన్నాయి, సో తీసుకొచ్చిన. అమ్మ నీకు చెవులకు పెట్టుకునేవి అవి ఉన్నాయి, అవే ఇవి మా మమ్మీ దగ్గర ఉండాలి, బట్ మా మమ్మీ దగ్గర కూడా లేవంట. సో ప్యాచెస్ ఏవి, ఒక్క నిమిషం, లెట్ మీ ఫిగర్ దిస్ అవుట్. ఇట్లా నేను ముందు పెడతా, వెనకాల పెట్టాను, నాకు ముందు చాలా కంఫర్టబుల్ వెనకాల కన్నా. సో దీస్ ఆర్ ఆల్సో నైస్, దీస్ ఆర్ ప్రిటీ నైస్, గుడ్ క్వాలిటీ వన్. క్వాలిటీ అయితే బాగానే ఉంది. వీళ్ళు ఇప్పుడు ప్యాక్ చేస్తున్నారు, ఇప్పుడు దే ఆర్ జస్ట్ ప్యాకింగ్ నౌ. చూడు సరిగ్గా చూడు, బాగుందా? ఏది బాగుంది ఒకటి చెప్పు, ఏది బాగుంది? ఇవే అన్నీ కానీ సరే ఓకే. నువ్వు రెడీ ఉన్నావు, నేనేం చేయాలి? అది రావట్లేదు. నేను రెడీగానే ఉన్నామ్మా, ఈ పిల్ల వస్తలేదు, నేనేం చేయను. ఇప్పుడు వచ్చింది, మేము ఈ పాటికి అక్కడ ఉందాం అనుకున్నాము, బట్ ఆమె ఇప్పుడు వచ్చింది. ఇంకెప్పుడు రెడీ అవుతామో ఎట్లా పోతామో అర్థం కావట్లేదు నాకు. हेलो, हाँ दी दी बोलिए। कुछ भी नहीं हुआ, अच्छे से हुआ। क्यों? मैं जब तक करती हूँ तो बहुत अच्छा हुआ। आप साक्षी को पूछो ना। नहीं, मैं जब गई थी बिल्कुल लेट नहीं हुआ था। साक्षी काम कर रही थी तो काम करते करते उसको उठा के वो. ఇంకా ఫైనల్లీ మేము హోటల్కి అయితే వెళ్ళిపోయినాము. ఇది బ్యాంక్వెట్ హాల్ అనమాట. మీకు హబ్సిగూడలో లైక్ ఒకవేళ మీరు హబ్సిగూడ తెలిస్తే మీకు ఐడియా ఉంటుంది ఈ హోటల్. అండ్ ఇది వచ్చేసి నా డెకార్. నేను చాలా సింపుల్గా అనుకున్నా. అయితే మీకు ఆల్రెడీ వేరే వీడియోస్లో చెప్పినాను కదా, నేను ఈశాన్కి పంచ కట్టిద్దామని అనుకున్నా అని. సో అందుకనే వాడి ఫొటోస్ ఫస్ట్ తీయించేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా ఫంక్షన్స్లో పిల్లలు ఎట్లుంటారు, కింద పడతారు, మీద పడతారు, ఊరంతా తిరుగుతారు, ఫుడ్ అంతా పడేసుకుంటారు. సో ఇది వైట్ కలర్ కదా, సో దానిపైన పక్క ఏదో ఒకటి పడేసుకుంటాడు లాస్ట్ వరకు అని చెప్పేసి స్టార్టింగ్ వెళ్ళగానే ఫస్ట్ వాడి ఫొటోసే తీయించేసిన. సో దట్ ఇంకా నేను రిలాక్స్ అయిపోవచ్చు, వాడిని ఊరికి ఫంక్షన్ అంతా వాడు వెనకాల తిరగక్కర్లే అని. వాడు నార్మల్గా నేను తీస్తే బాగానే అవుతాడు, కానీ ఇట్లా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్స్తో తీయించినప్పుడు లైక్ వాడు కదలలేకపోయి ఇట్లా ఫ్రీజ్ అయిపోతున్నాడు అనమాట. దాని తర్వాత ఇంకా ఫ్యామిలీ అందరం 1 బై 1 పోర్ట్రేట్స్ తీసుకున్నాము. ఇది డాడీ అవుట్ఫిట్, ఇది మా చెల్లి వెడ్డింగ్కి వేసుకున్న అవుట్ఫిట్ అనమాట. ఇది నేనే డిజైన్ చేసినాను. ఇదేమో చక్రి అవుట్ఫిట్ నాకు ఈసారి కుదరలేదు. సో మేము ఇది మాన్యవర్లో తీసుకున్నాం. మీరు ఆల్రెడీ ఫంక్షన్ ప్రెప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మమ్మీ సారీ వచ్చేసి ఇది ముగ్ధాలో తీసుకున్నట్టున్నారు చాలా రోజుల ముందు. అండ్ మమ్మీ జ్యువెలరీ మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ నన్ను అడుగుతారు కాబట్టి, మీ మమ్మీ మ్యాంగో హారం చూపియండి అని అడిగినారు నన్ను ప్రీవియస్ వ్లాగ్స్లో. సో ఇది మా మమ్మీ మ్యాంగో హారం ఫ్రమ్ మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్. ఇంకా అత్తయ్య మామయ్య. నాకు బేసిక్గా అత్తయ్య చీర డీటెయిల్స్ అస్సలు తెలీదు. సో అండ్ ఫస్ట్ అయితే ఫ్యామిలీ పోర్ట్రేట్స్ అయితే తీయించేసుకున్నాము వెళ్ళిన వెంటనే. ఓకే, ఫైనల్లీ నా డీటెయిల్స్ మాట్లాడదాము. సో నా సారీ వచ్చేసి సాయి కంచి. నేను ఇది ఆల్మోస్ట్ తీసుకొని 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి దాన్ని అట్లనే పెట్టినా అనమాట, చీరని వాడకుండా. వేరే ఏం రాలేవు నాకు వేరే ఈవెంట్స్. సో చీర వచ్చేసి సాయి కంచి. బ్లౌజ్ నా బెస్ట్ ఫ్రెండ్ చేసింది, మీరు ఆల్రెడీ వీడియోలో చూసినారు మొత్తము. సో నాకు అట్లా సింపుల్గా కావాల్సి ఉండే అనమాట, బికాస్ చీర బాగా కనిపిస్తుంది బ్లౌజ్ అట్లా సింపుల్ ఉంటే, ఎస్పెషల్లీ ఇట్లా గోల్డ్ సారీస్ దానికి. అండ్ మాకు టైం కూడా చాలా తక్కువ ఉండింది, సో అందుకనే ఇట్లా చేయించినాను. అండ్ జ్యువెలరీ మొత్తం శ్రీ మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్, నాది మమ్మీది ఇద్దరిది. అండ్
అడ్రస్ వచ్చేసి జనరల్ బజార్ అనమాట. మీకు జనరల్ బజార్‌లో దర్గా లేన్ ఐడియా ఉంటది గదా! అక్కడ ఆ గల్లీలో ఉంటది స్టోర్. యాహ్! సో, ఈ గుత్త పూసలు, ఇయర్ రింగ్స్, వడ్డానం అన్నీ అక్కడివే. మమ్మీ మ్యాంగో హారం అక్కడిదే. అండ్ ఈశాన్ ఫేస్ చూడండి ఇక్కడ ఎట్లా చేస్తున్నాడు. అండ్ యాహ్! మేము కూడా పోర్ట్రేట్స్ కొన్ని దిగినాము. కొంచెం బక్కగా అయ్యుంటే బావుండేది. ఇంకొంచెం అంటే లైక్ యాహ్! ఓకే. దాని తర్వాత నాకెక్కువ క్వెషన్స్ బ్యాంగిల్స్ అండ్ నోస్ రింగ్ గురించొస్తాయి. సో, నా నోస్ రింగ్ వచ్చేసి నేను హైటెక్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి గదా! ఈ ఎగ్జిబిషన్స్ అయినప్పుడు అక్కడ చాలా రేర్‌గా దొరుకుతాయి అబ్బా! ఈ నోస్ రింగ్స్. సో, ఎప్పుడు కనిపిస్తే అప్పుడు పిక్ చేసుకుంటూనే ఉంటా అనమాట చాలా చాలా. సో, అది ఏ ఎగ్జిబిషన్‌లో తీసుకున్నానో నాకు గుర్తుండి సావదు తర్వాత. ఒకదానికి పోతే గదా! అండ్ పోయినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుంటా. ఒక దగ్గర ఒకటి, ఒక దగ్గర ఒకటి అసలు వాళ్ళు అవైలబుల్ ఏవుంటే అవి తీసుకుంటా. ఆ తర్వాత బ్యాంగిల్స్ వచ్చేసి అవి రా సిల్క్ బ్యాంగిల్స్ చేయించినవనమాట. ఇదొచ్చేసి మా బుడ్డది ఇంగ ఫైనల్‌గా చూపిస్తున్నా ఎవరి ఫంక్షనో దాన్ని. యాహ్! నా ఫ్రెండ్ వర్క్ వద్దనుకున్నాం గానీ మెడ దగ్గర చిన్నగా వర్క్ పెట్టింది. అండ్ ఇది స్లీవ్‌లెస్సే కాకపోతే దానికట్లా స్లీవ్స్‌కి అట్లా ఎడ్జెస్ అట్లా పెట్టిందనమాట. నిలయ అయితే చాలా బావుండే. దాని అవుట్‌ఫిట్ ఎవ్రీథింగ్ అంతా బానే ఉండే. కానీ పాప అస్సలంటే అస్సలు గైస్ అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఈ అంటే ఇనీషియల్‌గా ఇగో ఇప్పుడు ఈ టైంలో బానే ఉంది కొద్దిసేపు. అంతే ఇంగ ఆ తర్వాత ఇంత సతాయించిందో. నేను ఒక 2 బాటిల్స్ వరకు మిల్క్ పంప్ చేసుకొని తీసుకెళ్ళినా. మహా అంటే ఎంత టైం పడతది అన్నట్టు గానీ, దానికి ఆకలో ఏందో గానీ అస్సలు వినిపించుకోలేదు. ఇంకోటి దాని డ్రెస్ అంతా అదే దాని మొహం మీద ఏసుకొని చూసుకుంటూ ఉండిందనమాట. సో, అది ప్రాబ్లమ్ అయింది పిక్చర్స్‌కి అక్కడిక్కడ. అండ్ ఇదొచ్చేసి యాహ్! నేను చెప్పినా గదా! మా 10థ్ యానివర్సరీ క్రెడిల్ సెరమనీ 2 కలిపి చేసినామనమాట. సో, ఇంకా 10థ్ యానివర్సరీ వస్తుంది అని అట్లా క్లబ్ జేయడానికి ఏమంటారు ఫంక్షన్‌ని కొంచెం వెనక్కి నెట్టినాము చేయాల్సిన టైం కన్నా. సో, అదొచ్చేసి మా ఫంక్షన్‌ది కేక్ అది రాష్ కిచెన్‌లో ఆర్డర్ చేసినాం. ఇవొచ్చేసి రింగ్స్ మీరు జూషినారు. క్యారెట్ లేన్‌లోంచి తీసుకున్నాము. పెళ్ళై 10 ఇయర్స్ అయిన తర్వాత, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లా రింగ్స్ ఎక్స్‌చేంజ్ చేసుకొని దండలు మార్చుకుంటే నాకు ఎంత ఎంబారసింగ్ ఉండే తెలుసా అసలు. అంటే నార్మల్‌గా గూడా అబ్బా! ఐ వాస్ లైక్ వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నాకు చాలా నవ్వొస్తుండే అనమాట. ఆహ్, లైక్ నార్మల్‌గా అయితే వేరే వాళ్ళు ఎక్కిరియాల్సింది నన్ను నేనే ఎక్కిరించుకుంటుండే అనమాట. వేరే వాళ్ళు ఎయాల్సిన పంచులు నాకు నేనే యేసుకుంటుండే అనమాట. సో, యాహ్! చక్రి వాస్ అండ్ నేను యాక్చువల్లీ చక్రి చాలా ఎంబారస్ ఫీల్ అయితాడనుకున్నా. బట్ చక్రి వాస్ ప్రిటీ కంఫర్టబుల్ యాక్చువల్‌గా. ఏందో ఈయన అప్పుడప్పుడు ఎప్పుడు లైక్ సిగ్గుపడతాడు, ఎప్పుడు యెస్ ఆల్ ఇన్ ఉంటాడో అర్థం కాదు నాకు. సో, ఎనీవేస్ ఈ కేక్ యాక్చువల్లీ 2 లేయర్స్ కేక్. సో, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కటి ఉండిందనమాట. పైన ఫెర్రరీ రాచర్ ఫ్లేవర్, కింద వచ్చేసి సీజనల్ అని మ్యాంగో 2 లైక్ చాలా బాగా చేసిండు. అండ్ యాహ్! సో, ఇక్కడ బేసిక్స్ అయితున్నాయి అబ్బా! కేక్ కట్ జేయడం, కేక్ తినిపించుకోవడం ఇవన్నీ. నేను నాకు చాలా నచ్చినాయి. మీరు ఈవెంట్ లాస్ట్ వరకు ఐ మీన్ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో దట్ మీకు నేను జ్యువెలరీ కూడా దగ్గర నుంచి చూయించినాను. ఇవి కాదు, ఇవి ఆల్రెడీ మీరు గోల్డ్ కలెక్షన్‌లో అక్కడిక్కడ చూసే ఉంటారు కదా! ఏం కొన్నా అని అన్నారు కదా! అవన్నీ చూయిస్తా అనమాట. సో, మా యానివర్సరీ అయిన నెక్స్ట్ మంతే మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ యానివర్సరీ ఉంటదనమాట. ఇది చూసిన తర్వాత ఈశాన్ ఇంకా అందరి యానివర్సరీలో అట్లా హాల్‌లో అట్లనే చేస్తారని డిసైడ్ అయిండనమాట వాడు. సో, ఆ తర్వాత నుంచి యానివర్సరీ అంటే లైక్ వాళ్ళ అత్త వాళ్ళ యానివర్సరీ అనంటే, మరి ఏమేసుకుంటున్నాం మనము? ఏ హాల్‌కెళ్తాం మనము? ఎక్కడ చేస్తున్నారు ఫంక్షన్ అని అడుగుతున్నారు వాడు. సో, మేము అదే చెప్పినాం. మాది 10థ్ యానివర్సరీ కాబట్టి లైక్ ఇట్లా లేదు నాన్న నార్మల్‌గా ఇట్లా చెయ్యరని చెప్పినాం వాడికి. ఇంకా మేము కేక్ అక్కడికి పంపించేసినాము ఫుడ్ దగ్గర సర్వ్ చేయడానికి. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయంది ఏంటి అంటే డ్యాడీ చక్రికి 24 క్యారెట్‌ది రింగ్ ఇస్తుండే అనమాట. అయితే నేను తిడుతున్నా, "అసలు ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు? ఎవరు అడిగినారు? ఎందుకు తీసుకొచ్చినారు?" అని. సో, మమ్మీ నాకు ఇట్లా ప్యాక్ చేసి గిఫ్ట్ ఇచ్చింది. సో, ఐ వాస్ థింకింగ్ ఏముంటది అందులో? మాక్సిమం ఒక ఫోటో ఫ్రేమో సంథింగ్ లైక్ దట్. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ లైక్ దట్ అనమాట. ఏముంటదిలే అందులో అని చెప్పేసి. అండ్ నేను అప్పుడు అది ఇప్పుతున్నప్పుడు కూడా నేను తిడుతూనే ఉండే అనమాట మా మమ్మీని. ఎందుకు అంటే గోల్డ్ చాలా ఎక్కువైపోయింది కదా! పావుతులం తీసుకొచ్చినా ఎంతబ్బా చాలా ఎక్కువైపోతది అని చెప్పేసి నేను అంటుండే అనమాట. ఎందుకు అని. నేను ఓపెన్ చేసి
అందులో చూ చూస్తే అందులో నెక్లెస్ ఉండింది. నేను లాస్ట్‌లో చూయిస్తా ఏముండింది అని. సో ఇది చిన్న చోకరు. సో, ఐ వాస్ లైక్, "ఎందుకు తీసుకొచ్చినావు మమ్మీ? ఎందుకు తీసుకొచ్చినావు మమ్మీ? ఎందుకు తెచ్చినావు మమ్మీ?" అన్నట్టే అంటుండే అనమాట. సో, మమ్మీ వాజ్ లైక్, "పెట్టుకో, లైక్ చీరకి మ్యాచ్ అవుతది" అని చెప్తే నేను ఇక్కడనే పెట్టేసుకున్నా. అండ్ ఐ గాట్ వెరీ ఎమోషనల్ ఆ పాయింట్‌లో. నేను లైక్, "వద్దు, వద్దు, ఇంకా నా మేకప్ అంతా ఖరాబ్ అయిపోతది. తర్వాత అసలు మెయిన్ ఈవెంటే ఇంకా స్టార్ట్ అవ్వలే. నిలియా క్రెడిల్ సెరమనీ అని అనుకున్నా. బట్ ఐ వాజ్ లైక్, ఎందుకు, వై డిడ్ యూ ఆల్ స్పెండ్ సో మచ్ అన్నట్టు అనిపించింది నాకు. మీకు నా ఛానల్‌లో కరెక్ట్ 21 డేస్‌కే మేము ఏమేం ఫార్మాలిటీస్ చేసినామో అన్నది అవన్నీ ఆల్రెడీ చూయించేసిన నేను. సో, సో క్రెడిల్‌లో జస్ట్ నిలియాని అలా పడుకోబెట్టేసి అందరిని వచ్చేసి లైక్ కలిసి పిక్చర్స్ దిగి వెళ్ళిపోమని చెప్పినాము. బేసిక్‌గా ఈశాన్ అప్పుడు కూడా ఇంతే చేసినాము. ఈశాన్ అప్పుడేమో చక్రి బర్త్‌డే ఉండిందనమాట. కరెక్ట్. చక్రి బర్త్‌డే కలిసొచ్చేలా చేసినాము. ఇప్పుడేమో మా యానివర్సరీ కలిసొచ్చేలా అయ్యింది. అయితే ఇంకా అంతే, ఇంకా అట్లా దాన్ని క్రెడిల్‌లో పడుకోబెట్టినాము. అండ్ అందరూ వచ్చి అలా గిఫ్ట్స్ ఇచ్చి కలిసి పిక్చర్స్ దిగి వెళ్ళిపోయినుండే అనమాట. యాక్చువల్లీ చాలా వరకు ఏమంటారు, కొంచెం సేపటి వరకే నిలియా బాగానే ఉండే. ఆ తర్వాత ఘోరంగా ఏడ్చింది. అదంతా ఇందులో తీయలేదు కానీ బాగా ఏడ్చింది. అసలు అది గొలుసులు పెట్టుకోవడానికైనా, చేతికి ఏమన్నా పెట్టినా అస్సలు వినిపించుకునే సిచ్యువేషన్‌లో లేకుండే అనమాట. సో, నేను గెస్ట్‌లందరూ రావడము అది ఇది ఏం పెట్టను. జస్ట్ ఒక ఫ్యూ స్నిప్పెట్స్ పెడుతున్నా అంతే. ఆహ్, ఇట్లా కొంచెం ఇప్పుడు జస్ట్ దీనికన్నా ముందు కూడా చాలా ఏడ్చింది. అందుకే చక్రి ఎత్తుకున్నాడు. సో, ఇక్కడ మా వీళ్ళు మా చెల్లి వాళ్ళ ఇన్‌లాస్ అనమాట. సో, ఇక్కడ అత్తయ్య దానికి అందులో పడుకోబెడితే లైక్ గొలుసు పెడతాను అని చెప్తుండే అనమాట. సో, అందులో పడుకోబెట్టినప్పుడు మా చెల్లి ఏదైతే జ్యువెలరీ ఉన్నదో ఆ జ్యువెలరీ ఇక్కడ పెడుతున్నారు. లైక్ యాక్చువల్‌గా అత్తయ్యవి సెలెక్షన్ చాలా బావుంటదనమాట. లైక్ చాలా వాటిలలో నేను అబ్జర్వ్ చేసినంత వరకు చీరలు అవి ఇవి. సో, నాకు వేరే ఈవెంట్స్ వస్తున్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ మంత్‌లో. సో, నేను సారీస్ అవి ఇవి అన్నీ నేను అత్తయ్యకే చెప్పేస్తాను ఇంకా అని చెప్పిన మా మమ్మీకి. మనం షాపింగ్ మన వల్ల అవ్వదు. అత్తయ్యకి చెప్పి తెప్పిద్దాం మమ్మీ చీరలు సెలెక్షన్ బావుంటది కదా అనేసి. సో, ఏం జ్యువెలరీ పెట్టినారు ఏంది అన్నది నేను వీడియో ఎండింగ్‌లో మీకు క్లియర్‌గా చూయిస్తాను. నాకు మమ్మీ పెట్టిన చోకర్ ఉంది గదా! అది గూడా మా చెల్లి దగ్గర ఉందనమాట. సో, అది గూడా వాళ్ళ అత్తయ్యనే చేయించింది ఫస్ట్. సో, నాకు ఆ డిజైన్ చాలా నచ్చిందనమాట అప్పుడే. "అరే! బావుంది మమ్మీ, తక్కువలో బావుంది మమ్మీ" అని. సో, తిను మా చెల్లి వాళ్ళ సిస్టర్ ఇన్ లా అనమాట. సో, తిను నిలియాకి రింగ్ పెడుతుంది. అండ్ బేసికలీ దట్ ఈస్ ఇట్. అండ్ ఇక్కడ మేమందరం కలిసి పోర్ట్రేట్స్ దిగినాము నార్మల్‌గా. నిలియా అసలు దానికి చాలా పిస్డ్ ఆఫ్ ఉంది. లేకపోతే చాలా మంచిగా కూర్చున్నది యాక్చువల్‌గా నెక్లెస్ గూడా. కాకపోతే అది అసలు ఉంచుకోలేదు. మా ఇంటి దగ్గర టెనెంట్ ఆంటీ వాళ్ళు ఉంటారనమాట. తను యాక్చువల్లీ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే. సో, నాకు మా చెల్లికి ఇద్దరికి నోస్ రింగ్స్ పెట్టింది తను. అండ్ ఇప్పుడు నిలియాకేమో గజ్జలు. ఇంత బాగుండేనో యాక్చువల్‌గా నిలియా గజ్జలు మా మమ్మీకి ఫస్టే దొడ్డువి ఇచ్చింది గుర్తుందా? అది ఎవరి దిష్టి తాకిందో ఏమో గానీ ఒకటుంది, ఒకటి పోయింది. ఎక్కడ పోయిందో తెలియట్లే అది. సో, ఎనీవేస్ ఇక్కడైతే అందరూ డిన్నర్ చేసేస్తున్నారనమాట. బేసిక్‌గా కొన్ని స్నిప్పెట్స్ పెట్టినా నేను డిన్నర్‌వి అంతే. లైక్ నాకు గుర్తుండాలి అన్నట్టు. నేను తర్వాత వీడియోలో ఒక సినిమాటిక్ వీడియో లాగా కొంచెం జస్ట్ ఫంక్షన్ వరకు మట్టుకే పెడతాను. బట్ దిస్ ఈస్ ద ఎంటైర్ ఫంక్షన్. హలో. ఓకే. సో, ఆల్మోస్ట్ టైం 2:00 అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మేము మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి రెడీ అయ్యి వెళ్ళి మళ్ళీ వచ్చినాం అనమాట. సో, నేను చెప్పా కదా హెయిర్ అమ్మాయి చాలా లేట్ వచ్చిందని. సో, ఎవ్రీథింగ్ వాజ్ మెస్డ్ అప్. నేను కొంచెం ప్రశాంతంగా వెళ్ళి ఐ థాట్ ఐల్ షూట్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో, ఏమేమి జరిగింది అన్నది ఐ థింక్ మీకు ఈ వీడియో ఎడిట్ చేసే టైం వరకు ఐమ్ హోపింగ్ ఐల్ గెట్ అట్లీస్ట్ పిక్చర్స్, సో దట్ మీకు పిక్చర్స్ అన్నా పెడతా ఏమేమి జరిగింది అని. సో, మేము వెళ్ళాం. ఐ షాట్ సమ్ ఆఫ్ ద స్నిప్పెట్స్ అనుకుంటా. ఐల్ జస్ట్ షో ఇట్ టు యూ గైస్. నాకు అసలు ఏమేమి షూట్ చేసినానో కూడా గుర్తులేదు. ఐ డిడ్ నాట్ టేక్ మై కెమెరా విత్ మీ. ఎంతైనా బయట ఫంక్షన్స్కి ఈజీగా షూట్ చేసుకోవచ్చు కానీ మన ఫంక్షన్కి మనం షూట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో, సో డెకార్ నేను ఏదైతే అనుకున్నానో మాకు అతను చెప్పిన ప్రైస్ 65,000 అనమాట. సో, వీ వర్ లైక్ నో వద్దు,
చాలా తక్కువలో కావాలి అని చెప్పేసి చేయించుకున్నాము. సో మాకు 35K దాకా మేము లాక్కొచ్చినాం అనమాట. నేను 25K కన్నా ఎక్కువ ఇయ్యనని అనుకున్నా డెకార్కి. బట్ యా, ఇట్ వాజ్ ఎ డీసెంట్ ప్రైస్. అబ్సల్యూట్లీ వాట్ ఐ వాంటెడ్, ఎగ్జాక్ట్లీ హౌ ఐ వాంటెడ్ వచ్చింది. నేను లైట్ పింక్ కన్నా యాక్చువల్లీ వైట్ లోటసే పెట్టమని చెప్పిన. ఐ కుడెంట్ కాంప్రమైజ్ ఆన్ లోటస్, ఎందుకంటే నేను ఈశాంతో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఐ జస్ట్ థాట్ క్రెడిల్ సెరమనీ అయితే అమ్మాయి ఉంటుంది అండ్ నేను లోటస్ క్రెడిల్ పెడతా అని చెప్పేసి, బట్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. కాబట్టి నాకు లోటస్ కావాలని ఉండింది అనమాట. సో అందుకనే లోటస్ క్రెడిల్ పెట్టించిన. ఐ రియలీ లైక్ దట్ వన్. అండ్ ఐ రియలీ లైక్డ్ మై లుక్, ఐ లైక్డ్ మై సారీ, ద కలర్, ఎవ్రీథింగ్. నాకు ఎందుకో చీర నాకు చాలా బాగా సెట్ అయింది అని అనిపించింది. బ్లౌజ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. నిలే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఈశాన్ ఎంత మంచిగా ఉండేనో వాడి క్రెడిల్ సెరమనీలో, నిలే అస్సలు మంచిగా లేకుండే. షీ వాజ్ లైక్ వెరీ పిస్డ్ ఆఫ్, ఏడుస్తూ ఉండింది. దానికి ఏది గుచ్చుకుంటుండేనో ఏమవుతుండేనో నాకు అర్థం కాలేదు. కానీ యా, షీ వాజ్ బెస్ట్ థింగ్ అనిపించింది. షీ వాజ్ నాట్ ఇన్ హర్ బెస్ట్ థింగ్. యా, అండ్ యా, మేము దండలు ఎక్స్చేంజ్ చేసుకున్నాము. లైక్ ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ దిస్, బట్ మా మమ్మీ వాళ్ళకి చాలా అలవాటు అనమాట దండలు ఎక్స్చేంజ్ చేసుకోవడము. వాళ్ళు పెళ్ళైన చాలా ఇయర్స్ వరకు దండలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో మా డాడీ వాళ్ళు లైక్ 10th యానివర్సరీకి దండలు ఎక్స్చేంజ్ చేసుకోరా అది ఇది అని. అది లైక్ ఓకే ఫైన్. అండ్ యా, చాలా బాగా జరిగింది. మేము కొంచెం సేపే ఉంచుకున్నాం, లైక్ హార్డ్లీ 10 minutes, బట్ ఐ లవ్ ద దండలు. నాకు సన్నగా కావాలని చెప్తే చాలా సన్నగా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చిండు. నాకు ఎంత నచ్చినాయో ఇవి, అసలు చాలా బాగున్నాయి. ఇక్కడైతే లైక్ లిటరల్గా లోటస్ అంటున్నా, రోజ్వి బుడ్డి మొగ్గల్లాగా భలే ఇచ్చిండు. నాకు బాగా నచ్చింది. చాలా బాగా వచ్చినాయి. ఎంత బాగున్నాయో, బాగా వచ్చినాయి దండలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, ఈ దండలు ఇంక్లూడ్ చేసిండు అనమాట మాకు డెకార్. అండ్ వీవ్ గాట్ అ లాట్ ఆఫ్ గిఫ్ట్స్. ఇవన్నీ నేను ఓపెన్ చేస్తే ఈశాన్ లొల్లి చేస్తాడు. సో ఐ వోంట్ బీ ఓపెనింగ్ ద గిఫ్ట్స్ ఇప్పుడు, బట్ కూర్చొని ఐ విల్ రైట్ ఎవరెవరు ఎంతెంత పెట్టినారు అన్నది. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైజ్ డూ ఇట్, బట్ వీ డూ ఇట్. అండ్ ఆల్సో నిలయాకి మా చెల్లి ఈ నెక్లెస్ పెట్టింది. ఐ షో ఇట్. నిలయాకి మా చెల్లి ఈ నెక్లెస్ పెట్టింది. ఇది యాక్చువల్లీ నేను చాలా గ్రాండ్గా ఉంది యాక్చువల్గా. కెన్ యూ సీ, సో బ్యూటిఫుల్. ఇది యాక్చువల్లీ వెరీ కామన్ డిజైన్. లైక్ కుందన్లో మ్యాంగోస్ వచ్చి ఇలా నాన్తాడు వచ్చింది. బట్ నేను నాన్తాడు ఆర్ కంటే ఏదైనా ఒకటి తీసుకుందామని అనుకున్నా. సో దట్ వాజ్ వాట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్. అండ్ దిస్ ఈజ్ వాట్ మై సిస్టర్ గిఫ్టెడ్ హర్. నెక్స్ట్ వచ్చేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి. ఐ లిటరలీ, నాకు లైక్ చాలా బర్డెన్ అవుతుంది మమ్మీ వాళ్ళకి అన్నట్టుండే. అండ్ దానికి తోడు షీ వెంట్ 1 step ahead అండ్ గాట్ మీ దిస్ థింగ్ నా యానివర్సరీకి. ఇది చోకర్. మా చెల్లి దగ్గర ఇలాంటిది వెరీ సిమిలర్ ఉందన్నమాట. సో నాకు అది అప్పుడు బాగా నచ్చినుండే. అది లైక్ చిన్నగా బాగుంది, అనార్కలి పైకి అట్లా బాగుంటుంది అది ఇది అని నాకు బాగుండే అనమాట. సో సూట్ సెట్స్ ఉంటాయి కదా, వాటిపైకి వేసుకొని మనం వెళ్ళొచ్చు, బాగుంటుంది అని. సో మా మమ్మీ అది గుర్తుపెట్టుకొని లైక్ ఒకేషన్ వచ్చిందని నాకు చేయించింది. ఇలా ఉంది, 3 lines వచ్చి ఇలా క్యూట్గా. నాకైతే చాలా నచ్చింది. లైక్ ఇట్స్ వెరీ నైస్. చిన్న స్టడ్స్తో కూడా చాలా బాగుంటుంది. లైక్ చిన్న స్టడ్స్ పెట్టుకున్నా మంచిగా అనిపించింది. దిస్ చోకర్ ఇస్ వాట్ మామ్ గిఫ్టెడ్ మీ. అండ్ చక్రికి ఒకటి 24 క్యారెట్ది రింగ్ కొట్టించి పెట్టినారు ఇది మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి గిఫ్ట్ లాగా. అండ్ యా, ఇంకా ఏం జరిగింది, యా, ఫుడ్ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్ రియలీ నైస్. అండ్ యా, దాట్ ఈజ్ ఇట్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @the Roches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.